ఆంధ్రప్రదేశ్‌లోని సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రానికి చెందిన కృష్ణమూర్తి, వరలక్ష్మి దంపతులకు 22 ఏళ్ల హర్షిత అనే కుమార్తె ఉంది. ఆమె అంగీకారంతో పెద్దలందరూ కలిసి కర్ణాటకలోని బాగేపల్లి పరిధిలో దిబ్బూరిపల్లికి చెందిన నాగేంద్రతో నిన్న అనగా 4/8/2025 సోమవారం ఉదయం ఘనంగా పెళ్లి జరిపించారు. ఇరుపక్కల బంధువులందరూ హాజరై వధూవరులను పిల్లాపాపలతో నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని దీవించారు. ఉదయం ఘనంగా వివాహం జరగ్గా సాంప్రదాయ ప్రకారం నూతన దంపతులకు అదే రోజు సోమవారం రాత్రి ఫస్ట్ నైట్ నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయించి ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఎవరూ చూడకుండా ఒక గదిలోకి వెళ్ళిన కొత్త పెళ్లి కూతురు హర్షిత లోపల నుండి గడి పెట్టుకుంది. కొంతసేపటికి పెళ్లి కూతురు కనిపించకపోవడంతో ఇల్లంతా వెతికిన కుటుంబ సభ్యులకు ఒక గది గడి పెట్టి ఉండడం చూసి ఎంత పిలిచినా ఎవరూ పలకకపోవడంతో కంగారు పడిన కుటుంబీకులు తలుపులు బలవంతంగా తెరిచి చూడగా గది పైకప్పునకు ఉరేసుకుని వేలాడుతూ కనిపించింది నూతన వధువు హర్షిత. దీంతో దిగ్భ్రాంతికి గురైన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పెనుగొండ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్లి పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ధృవీకరించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. పెళ్ళయి ఒకరోజు కూడా గడవకముందే పెళ్లి కూతురు చనిపోవడంతో ఆ ఊరి వారందరూ శోకంలో మునిగిపోయారు. అయితే సోమవారం సాయంత్రం పెళ్లికి వచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్లో 5 అబ్బాయిలు, 1 అమ్మాయితో పెళ్లి కూతురు విడిగా మాట్లాడిన తర్వాతే ఈ ఆత్మహత్యా నిర్ణయం తీసుకున్నట్లుగా కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఫ్రెండ్స్ పెళ్లి కూతురుతో మాట్లాడి వెళ్ళిపోయిన అర్ధగంటకే ఆత్మహత్య చేసుకోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పెళ్లికి ముందు హర్షిత హైదరాబాద్లో జాబ్ చేస్తూ ఉండేదని కుటుంబ సభ్యులు తెలిపారు. పెళ్లికొడుకు నాగేంద్ర BMW కంపెనీలో అకౌంటెంట్గా జాబ్ చేస్తున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికైతే ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి కంప్లైంట్ అందలేదని స్థానిక పోలీసులు తెలియజేశారు.